మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. చాలా వరకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డబ్బులు ఎంత కష్టపడినా కూడా డబ్బులు నిలవకపోవడము, ఏవో ఒక అప్పులు చేయడము, లోన్లు తీసుకోవడము, మళ్ళీ లోన్లు తీసుకుని ఉన్న అప్పులే మళ్ళీ కడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అయితే సాధారణంగా మరి ఆర్థిక సమస్యలు రావడానికి నరదిష్టి కూడా ఒక కారణమా అని చెప్పి కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. మరి ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం ఉండట్లేదండి, రూపాయి కూడా నిలబట్టలేదని బాధపడే వాళ్ళు ఉంటారు. నరదిష్టి కారణం అయి ఉండొచ్చు దీనికి. మరి దీనికి ప్రధాన సమస్య ఈ నరదిష్టి అయితే గనక ఎలాంటి పరిహారాలు చేస్తే విశేషంగా వీళ్ళకి ఈ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా మనిషి జీవితం మీద నరదిష్టి ప్రభావితం అనేది చాలా గొప్పగా పడుతుంది. ఎంత గొప్పగా అంటే మనకి మనంగా నాశనం అయిపోవచ్చు, మనకి మనంగా కుంగిపోవచ్చు, మనకి మనంగా పాతాళ లోకానికి వెళ్ళవచ్చు. ఎవ్వరేం చేసే పర్లేదు. ఇవన్నీ కూడా మనకి ఆరంభం వచ్చేసి నరదిష్టి, నరఘోష. మన పేరు కానీ మనల్ని కానీ వేరే వాళ్ళు తలుచుకున్నారా అంటే మనకి ఖచ్చితంగా స్టార్ట్ అయింది నరఘోష, నరదిష్టి. ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం, వృద్ధి ఉండట్లేదంటే మన మీద పడి ఏడ్చేటువంటి కళ్ళు, దానివల్ల నరదిష్టి ప్రభావం చాలా ఉంటుంది. మనం రూపాయి సంపాదించడం రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఏదైనా బిజినెస్ కానీ గ్రోతింగ్, అది మనకి జాబ్ చేస్తూ ఉంటాం, జాబ్లో నిలకడ ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాం. ఎవరికైనా నమ్మి నా దగ్గర రూపాయి డబ్బులు ఉన్నాయి, ఎవరికైనా నమ్మి ఇచ్చేస్తూ వడ్డీ వస్తుంది కదా ఆశపడి ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఎవరికైనా డబ్బు ఇచ్చేవాళ్ళు, డబ్బు ఎవరికైనా అప్పిస్తారు కదా, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వీడియో ఏమిటంటే ఏదైనా పెళ్ళి అవుతుంది అంటే ఇవ్వండి, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటున్నానంటే ఇవ్వండి, నేను ఎదుగుతాను అంటే చూపించమని చెప్పండి. అంతేగాని వడ్డీ వస్తుంది కదని చెప్పి డబ్బులు ఇచ్చామనుకోండి, చివరికి మనకు శత్రుత్వం పెరుగుతుంది, డబ్బులు రావు. అలాంటి డబ్బులు అయితే ఇవ్వకూడదు. వడ్డీకి ఆశపడి డబ్బులు ఇస్తే చివరికి ఇబ్బంది పడేది, నష్టపోయేది మనమే. కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వాలి. మనం మళ్ళీ అడగనంత ఇవ్వాలి, అంతేగాని ఎక్కువ ఇవ్వకూడదు. మనం మళ్ళీ అడిగే అంత ఇచ్చామనుకో మనం ఇబ్బంది పడతాం. అలాంటి దానం మాత్రమే చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే డబ్బులు ఇచ్చి చాలా నష్టపోతూ కోటి వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర వచ్చిన కస్టమర్లో ఇలాగా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండి కోటి వరకు వెళ్ళారు ఈ రోజున. ఎందుకు? డబ్బు ఎక్కువ కూడా ఏం చేయాలి తెలియక. అది పరిస్థితి. కాబట్టి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. నరదిష్టి ప్రభావం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పిల్లలు ఎదగకుండా చేస్తుంది. నా ఆర్థిక సమస్యలు ఉంటాయి. డబ్బులు చేతికి వచ్చానికి బరకత ఉండదు. ఈ చేతికి వచ్చిన డబ్బులు ఎలా వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావితం అనమాట. అందుకే మనం చేసే పనిని ఎదుటి వారికి చెప్పకూడదు, తెలియచేయకూడదు. కౌంటర్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టకూడదు. ఇప్పుడు మీరు ఒక కౌంటర్ వేసుకున్నాడు, కౌంటర్ ముందు గల్లా ఉంటుంది, దానిలో ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెడితే నరదిష్టి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న శక్తులు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇవన్నీ మీకు సంబంధించినవి, మీకు పాజిటివ్ చేయడానికి. ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాటికి పాజిటివ్ అయ్యేదానికి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం కానీ, తొక్కడం కానీ లాంటివి చేయకూడదు. అలానే ఈ షాప్లో కానీ ప్రతినిత్యము దీపారాజన ఉంటుంది, కుందులు ఉంటాయి. అలానే సాంబ్రాణి లాగా ఉంటుంది అనమాట, సాంబ్రాణి ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మనకి ఇంట్లో వ్యాపార సంస్థల్లో ఎంతమంది ఉన్నారు ఏమని అనుకుంటారేమో, ఇవన్నీ ఎవరు అనుకోరు. మనం బాగుపడాలి ముందు. ఇవన్నీ సాంబ్రాణిలు అంటారు. ఇవన్నీ కూడా ఇంట్లో వేసుకోవచ్చు. అలానే షాప్లో కూడా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అలానే మనము ఈ యొక్క యంత్రము వ్యాపార సంస్థల్లో కానీ ఇంట్లో కానీ ఉంచుకున్నాను, హాల్లో కానీ వ్యాపార సంస్థలు పెట్టుకుని దేవుడి గుద్దేం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి దేవుడి మందిరం ఉంటుంది, ఏది సంస్థలు వ్యాపారం చేస్తాం అక్కడ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎక్కడేం పెట్టుకోవచ్చు. ఇది కూర్చున్నటువంటి ప్లేస్లు పైన పెట్టుకోవచ్చు. ఈ యంత్రం పెట్టడం ద్వారా, లక్ష్మీ కుబేర యంత్రం ఇది, ఈ యొక్క యంత్రం పెట్టడం ద్వారా మన మీద చెడు దృష్టి, చెడు ప్రవాహం, ఆర్థిక సమస్యని బయటపడతా ఉంటాం. అలానే ఎవరికైనా లాస్ట్ టైం ఎవరికి డబ్బులు ఇచ్చామో చూసుకోవాలి. ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అడుక్కున్న వరకేం పర్ల, ఓ 10 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉండాలి. పోతే 10 రూపాయలతో పోతే ఆ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఎవరి చేతిలో ఏం మహత్యం ఉంటుందో తెలియదు. మనం ఎదగడానికి అవే మార్గం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, బిక్కి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు నిలబెట్టుకుంటారు. అరే అబ్బాయి ఇచ్చాడు, వాళ్ళకి వేద సుఖంగా ఉండాలనుకుంటారు. మనం చుట్టాలకు, బంధువులకి ఇచ్చామనుకోండి, మనమే చెడు వ్యసనంతో ఉంటుంది. వాళ్ళ కళ్ళు, మనసు అంతా మన మీద ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే అడుక్కునే వాళ్ళకి ఇస్తే చాలా మంచిది.
ఇలాంటి వారికి డబ్బులు అనేది ఇవ్వకూడదు. దాంతోపాటు ఈ నరదిశ ప్రభావం పోయేదానికైతే కనుక, ఆర్థిక సమస్యలు వచ్చేదానికైతే కనుక ఈ యొక్క ఇంట్లో వ్యాపార సంస్థల్లో క్యాండిల్స్, ఈ క్యాండిల్ రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈవినింగ్ టైంలో వెలిగించాలి. దీన్ని చూస్తూ కూర్చోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు ఆర్థిక సమస్యలు నిలబెట్టడానికి. దాంతోపాటు యంత్రం, ఉంగరం అన్నమాట. ఈ ఉంగరానికి యంత్రాలు కింద ఉంటాయి. ఈ కింద యంత్రాలు ఉంటాయి. ఇది ప్యూర్ సిల్వర్తో చేసినటువంటిది. ఇది సరసమైనటువంటి ధరల్లోనే ప్రేక్షకుల వద్దకు అయితే చెంతగా చేర్చేటువంటి సదవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేయొచ్చు. ఈ స్టోన్ నిమ్మాని, ఈ నిమ్మని హగ్గి స్టోన్ని వేసి ఉంగరం వేస్తాం. ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసి జీవితంలో మళ్ళీ నరదిష్టి, నరప్రభావం, ఆర్థిక సమస్యలు రాకుండా నిలకడగా ఉండేందుకు ఈ ఉంగరం అనేది మీ యొక్క అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. నరదిష్టి పోయేదానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే మనం చవి చూడాల్సి వస్తుంది. ఏదో కొద్ది గొప్ప అయితే మాత్రం ఏదైనా ఉంటే గురువు గారిని సంప్రదిస్తే, ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్యకి పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా చూచిదానికి ఉండి, చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఈ యొక్క అన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా నరదిష్టి ప్రభావం చదువుకునే పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేప్పుడు కానీ ఆలోచించి తీసుకోవాలి, ఆలోచించి ఇవ్వాలి. ఉప్పు, ముగ్గు వేస్తాం కదా, ఈ యొక్క ఉప్పు కూడా ముగ్గు వేసుకొని, ఒకటి స్వస్తిక్ టైప్లో ముగ్గు వేసుకొని ఉప్పు ఆ ముగ్గు పైన పోయాలి. దానిపైన దీపారాయణ చేసుకోవాలి. ఇలాంటి ఉప్పు దీపం కూడా పెట్టుకొని ఆ ఉప్పుని షాప్ చుట్టూ కానీ ఇంటి చుట్టూ కానీ దిష్టి తీసేసి ఎక్కడైనా పొలం చెట్లు వేయాలి. ఇలాంటి పరిహారాలు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకేది సూట్ పడేద్దో ఆ ఒక పరిహారం అనేది మనం చేసుకోవాలి. అలానే పసుపు కొమ్ములు ఒక 2, జీడి గింజలు ఒక 2, అలానే పువ్వులు, మందార పూలు కానీ చామంతి పూలు కానీ 2, ఇవన్నీ కూడా కలగలిపి లక్ష్మీ కవ్వలతో కలిపి ముడుపు కట్టుకొని ఎక్కడైనా దేవుని ఆలయంలో కానీ దేవుని మందిరంలో కానీ అమ్మవారి దగ్గర కడుతూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి కట్టు వస్తున్నారు, ఏ అమ్మవారిని పర్లా. ఇలా చేసినప్పుడు ఏంటంటే వ్యాపార వృద్ధి కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనమే తొలగకుండా, అంటే అన్ని తొలగిపోయి మంచి శుభదృష్టిగా ఉండేలాగైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా కూడా కావట్లేదండి గురువు గారు అంటే ఖచ్చితంగా మీకు ఏదో వేరే సమస్య చూపిస్తుంది. నాకు నరదిశ ప్రభావం కాదు, అది వేరే ఏదో కనిపిస్తుంది. అప్పుడు సంప్రదిస్తే దానికి పరిష్కారం మార్గం చూపించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ సమస్య గురించి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.